సంఘములో ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. దేవుని చిత్తము ఏమై ఉంది భూమి మీద అంటే ఆయన చిత్తము నెరవేర్చబడాలి, ఆయన రాజ్యము కట్టబడాలి. అందరూ అంతటా మారు మనసు పొందవాలని, ఏ ఒక్కరు నశించిపోవద్దని దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే భావము, అదే భారము కలిగి మీ సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మీ సేవకుడితో మీరేం కావాలి? ఏకీభవించాలి. సేవకుడు ఏ భారము కలిగి పరిచర్య చేస్తున్నాడు, ఏ తాత్పర్యము కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాడో, ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తూ ఉన్నాడో దాన్ని నెరవేర్చుట కొరకు మీరు ఆయనతో ఏకీభవించాలి. మీరు ఆయనతో ఏకీభవించినప్పుడు ఆయన రాజ్యం ఇక్కడ కట్టబడుతుంది, దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చబడుతుంది.